హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యుఏఈకి సంబంధించి, ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆ దేశ యువరాజు భారత పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో మన భారతదేశానికి మరియు యుఏఈకి మధ్య 4 ఒప్పందాలు అన్నటువంటివి కుదిరాయి. మరి ఆ 4 ఒప్పందాలు ఏంటి అనేసి చూస్తే, ఒకటి వచ్చేసరికి ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క సరఫరాకి సంబంధించి, సప్లైకి సంబంధించి ఇటు అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య ఒక ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. రెండవది వచ్చేసరికి ఈ పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక ఒప్పందం అన్నటువంటిది జరిగింది పెట్రోలియంకి సంబంధించి. మూడవది వచ్చేసరికి బరాకా అణు విద్యుత్ కేంద్రం, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి నిర్వహణ, మెయింటెనెన్స్ గురించి ఒక ఒప్పందం అన్నటువంటిది 2 దేశాల మధ్య జరిగింది. నాలుగవది వచ్చేసరికి ఆన్షోర్ బ్లాక్ 1కి సంబంధించి, ఆన్షోర్ బ్లాక్ 1కి సంబంధించి ఒప్పంద రాయితీ కోసం 2 దేశాల మధ్య ఒక ఒప్పందం అన్నటువంటిది జరిగింది. ఇవి కాకుండా మన ఇండియాలో ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయటం కోసం ఇటు మన దేశంలోని గుజరాత్ ప్రభుత్వానికి అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీకి మధ్య ఇంకొక ఒప్పందం అన్నటువంటిది కూడా కుదిరింది. మరి ఈ నేపథ్యంలో బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నటువంటిది, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సో ఆ నేపథ్యంలో మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలకి సంబంధించి దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు అన్నటువంటివి జరగబోతూ ఉన్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలు, 90 కాన్స్టిట్యుయెన్సీస్ రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నటువంటి 90కి చేరాయి కదా. మొత్తం 87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన మొదలై అక్టోబర్ 1వ తేదీలోపు 3 విడతలుగా ఈ ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి. అక్టోబర్ 8వ తేదీ రిజల్ట్ అన్నటువంటిది ఇస్తారనమాట. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పీడీపీ పార్టీ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ మూవ్మెంట్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నీ పార్టీ కావచ్చు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో పాల్గొంటున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మనం గమనిస్తే 2014 ఎన్నికల తర్వాత ఇటు బీజేపీ, ఇటు పీడీపీ ఇవి 2 కలిసి ప్రభుత్వాన్ని అప్పట్లో ఏర్పాటు చేశాయి. దాని తర్వాత ఏమైంది, 2018 ఈ కూటమి అన్నటువంటిది విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత ఇది 2019వ సంవత్సరంలో ఏమైంది, యూనియన్ టెరిటరీగా మారింది. అవునా, జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లదాఖ్ 2 యూనియన్ టెరిటరీస్గా మారిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి అసెంబ్లీని కూడా ఇచ్చారనమాట. మరి ఇప్పటిదాకా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ల పరిపాలన జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏంటి అని చూస్తే, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు కావచ్చు, రాష్ట్ర హోదా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే స్థానికులకే భూ హక్కు అన్నటువంటిది కావచ్చు, అట్లానే టెర్రరిజం, టూరిజం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు ఎలక్షన్స్లో కీలక రోల్స్ ప్లే చేస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక రిపోర్ట్. హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా. ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు? 2022-23కి సంబంధించి ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. మరి ఎవరు ఇచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్నటువంటిది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రిపోర్ట్ని ఇచ్చింది. దీని ప్రకారం ఇక్కడ మన దేశంలో 2023 జూలై నాటికి జనాభా అంచనాలు ఎలా ఉన్నాయి, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, ఆరోగ్యపరంగా ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, అలాగే మానవ వనరులకి సంబంధించి ఈ నివేదిక అన్నటువంటి చెప్తోంది. మరి దీని ప్రకారం మన దేశంలో ఎక్కువ జన సాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది అనేసి కనుక మనం చూస్తే ఢిల్లీ అనమాట. ఆ తర్వాత చండీగఢ్ అన్నటువంటిది ఉంది, చండీగఢ్. ఆ తర్వాత పుదుచ్చేరి, ఆ తర్వాత లక్షద్వీప్, ఆ తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ, దాని తర్వాత బీహార్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఇలా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ డెన్సిటీ ఎంత, 327. ఇది ఏపీకి సంబంధించి. అదే తెలంగాణకి సంబంధించి చూసుకుంటే కనుక మనం 386 అనమాట. మరి ఇటు ఆంధ్రప్రదేశ్లో పట్టణ గ్రామీణ జనసాంద్రత కలిపితే జాతీయ సగటైనటువంటి 425 కంటే తక్కువ, అంతేనా, 327 మాత్రమే.
మొత్తం జనసాంద్రతకి సంబంధించి 21 పట్టణ అలాగే గ్రామీణ జనసాంద్రతలో అయితే 16వ స్థానంలో ఏపీ ఉందన్నమాట. మరి పుష్కర కాలంలో లాస్ట్ 12 సంవత్సరాల్లో ఏపీ రాష్ట్ర జనాభా 7.75% పెరిగింది. అందులో పట్టణ జనాభా చూడండి 33.58% పెరిగితే గ్రామీణ జనాభా తగ్గింది -3.09%. అట్లానే 2020 నాటికి రాష్ట్రంలో జనన రేటు అంటే బర్త్ రేట్ అన్నటువంటిది 15.7 మేరుంది. అది గ్రామీణ ప్రాంతాల్లో 16, పట్టణ ప్రాంతాల్లో 15 ఉంది. మరణాల రేట్ వచ్చేసరికి మోర్టాలిటీ రేట్ ఏమో 6.3 ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 7, పట్టణ ప్రాంతాల్లో 4.9గా ఉంది. అలాగే శిశు మరణాలు కూడా చూడండి 24 మేర ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యావరేజ్గా 26, పట్టణ ప్రాంతాల్లో 18 మేర ఉన్నాయి. అంతేకాదు 2023 జూలై 1 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా 5,32,17,000కు చేరింది. అందులో గ్రామీణ జనాభానే 3.37 కోట్లు ఉన్నారు. పట్టణ జనాభా 1.95 కోట్లు మాత్రమే. ఇంతకుముందు 2011 జనాభా లెక్కల ప్రకారం 70.4% గ్రామీణ జనాభా ఉంటే ఇప్పుడు అది 63.3%కి తగ్గింది. అంటే పట్టణ జనాభా పెరుగుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వలస వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య అన్నటువంటిది పెరుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలో 21వ స్థానంలో ఉందన్నమాట మొత్తం జనసాంద్రతకి సంబంధించి. అదే పట్టణ గ్రామీణ జనసాంద్రతలో అయితే 16వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, రష్యాకి ఇరాన్ 2023 నుంచి షాహెద్ డ్రోన్లను ఇస్తోంది. వీటిని ఉపయోగించి ఉక్రెయిన్ యుద్ధంలో చాలా విధ్వంసం సృష్టించింది రష్యా. దానివల్ల ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. మరి అలాంటి ఈ నేపథ్యంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ని రష్యాకి సరఫరా చేసింది అన్నటువంటి ఒక వార్త వచ్చిందనమాట. దాన్ని ఇటు అమెరికా కూడా ధృవీకరించింది. మరి ఈ మిసైల్స్ని గనక రష్యా ఉక్రెయిన్ మీద వాడింది అంటే దానివల్ల మరింత నష్టం మాకు వాటిల్లుతుంది అన్నట్టుగా ఉక్రెయిన్ ఏమనింది, మాకు అనుమతిస్తే రష్యాలో ఉన్నటువంటి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నటువంటి గోడౌన్స్ని పేల్చేస్తాం అన్నట్టుగా చెప్పింది. కాకపోతే రష్యా మీద గనక ఏవైనా దీర్ఘశ్రేణి మిసైల్స్ గనక ఉపయోగిస్తే దానికి పశ్చిమ దేశాలన్నీ కూడా వద్దు అంటున్నాయి. కానీ అనుమతిస్తే యుద్ధం అన్నటువంటిది పెరుగుతుంది. కాబట్టి అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అనేసి ఇటు వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ, అంటే ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలన్నీ. కానీ ఉక్రెయిన్ ఏమంటోంది, ఒకవేళ గనక మా మీద ఆ మిసైల్స్ని ఉపయోగిస్తే మాకు తీరని నష్టం వాటిల్లుతుంది, కాబట్టి అనుమతిస్తే మేము పేల్చేస్తాము అన్నట్టుగా అంటోందనమాట. సో మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది ఇంతకాలంగా. ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ అన్నటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2027వ సంవత్సరానికల్లా తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ అవతరించబోతున్నారు. అయితే ప్రపంచంలో ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గర కూడా $1 ట్రిలియన్ సంపద అన్నటువంటిది లేదు. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే 2027 కల్లా ఎలాన్ మస్క్ అవతరిస్తే దాని తర్వాత 2028 కల్లా గౌతమ్ అదానీ ట్రిలియనీర్గా అవతరించే అవకాశం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఇలా చెప్తోంది. మనం చూడాలి, 1916లో తొలి బిలియనీర్గా అంటే $100 కోట్ల సంపద కలిగినటువంటి వ్యక్తిగా స్టాండర్డ్ ఆయిల్కి సంబంధించినటువంటి జాన్ డి రాక్ఫెల్లర్ ఈయన అవతరించారు. అలాగే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ అవతరించబోతున్నారు అనేసి ఈ రిపోర్ట్. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT అన్నటువంటిది స్టార్ట్ చేసింది. మన దేశంలో ఇలాంటి టెక్నాలజీ సంస్థలు అన్నటువంటివి కేవలం 6 మాత్రమే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో దీన్ని స్టార్ట్ చేశారనమాట. దీని ప్రకారం ఏంటి అంటే 60 మందిని ఇందులోకి తీసుకొని వాళ్ళకి ఈ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి డిప్లొమా కోర్స్ని అందించబోతూ ఉన్నారు. 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అనమాట. మరి ఆల్రెడీ 55 మందిని ఇందులోకి తీసుకున్నారు. అందులో 49 మంది చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలే ఉన్నారు. అయితే ఈ సంస్థకి ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేసి. మరి చేనేత సహకార సంఘాలకి కూడా తొందరలోనే మేము ఎన్నికలు నిర్వహిస్తాము అన్నట్టుగా దీని ప్రకారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి ఏటా 2 చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తాము అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా నేతన్నకి చేయూత అన్నటువంటి పథకం కింద 200 కోట్ల బకాయిల్ని విడుదల చేశాము అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పారనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ ఏంటి, వాటిలో ఏమేమి అమలు చేస్తూ ఉన్నారు, వాటిలో ఎంతెంత బెనిఫిట్స్ అన్నటువంటి వస్తాయి అన్నటువంటిది క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి
ఏమైంది అంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎన్నిక తర్వాత ఫిరాయించారనమాట. అంటే ఏంటి, యాంటీ డిఫెక్షన్ కిందికి వస్తారు. అలా ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్లు దాఖలైతే వాటి మీద 4 వారాల్లో విచారణ షెడ్యూల్ని రూపొందించటానికి, అలానే ఆ యొక్క విచారణ షెడ్యూల్ని రూపొందించి వాటిని స్పీకర్ ముందు ఉంచాలి అన్నట్టుగా రీసెంట్గా హైకోర్టు అన్నటువంటిది తీర్పిచ్చింది. మరి ఈ నేపథ్యంలో మనకి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఒకటి తెలియాలి. యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఎన్నవ షెడ్యూల్ తెలుపుతుంది? ఎన్నవ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తుందన్నటువంటి చెప్పండి. అట్లానే మనకి ఆర్టికల్ 226 అన్నటువంటిది ఉంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 226 అన్నటువంటి దేనికి సంబంధించింది? కోర్టుల యొక్క విచక్షణాధికారానికి సంబంధించి చెప్తుంది. అందులోనూ హైకోర్ట్స్కి సంబంధించి ఏమని చెప్తుంది అంటే కోర్టు యొక్క విచక్షణాధికారం అన్నటువంటిది విస్తృతమైనది అన్నట్టుగా చెప్తుందన్నమాట. సో ఈ న్యూస్ నుంచి మనము ఆర్టికల్ 226 గురించి, అట్లానే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ప్రొవిజన్స్, షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంది అంటే త్వరలోనే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ వైపుగా తీసుకెళ్ళాలి. సో డిజిటల్ అగ్రికల్చర్, ఈ కొత్త కాన్సెప్ట్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లేదా అగ్రికల్చర్లో డిజిటలైజేషన్కి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎంక్రాప్ అనేసి రైతులకి మొబైల్ ద్వారానే అన్ని సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అట్లానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, హెల్ప్ లైన్ నెంబర్స్ని ఇస్తూ ఉన్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ చేసి డైరెక్ట్గా వాళ్ళకే వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ కింద వాళ్ళకి 6,000 రూపాయలని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కే ఇస్తున్నారు కదా, అది కూడా డిజిటలైజేషనే. మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే రైతులకి మనకి ఆధార్ లాంటి ఏదైతే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుందో దాన్ని వ్యవసాయ రంగానికి కూడా తీసుకురావాలి, అలాంటి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యని రైతులకి జారీ చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది నిర్ణయించింది. మరి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో దీన్ని ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేశారు. ఇప్పుడు ఇంకో 19 రాష్ట్రాలు ఇందులో పాలు పంచుకోవటానికి అంగీకరించారు. మరి ఈ నేపథ్యంలో రైతుల యొక్క రిజిస్ట్రీ రూపొందించిన తర్వాత ఆధార్ లాంటి ఐడి కార్డ్స్ని వీళ్ళకి ఇస్తారు. దాంతో ప్రభుత్వ పథకాలను వీళ్ళు వినియోగించుకోవచ్చు, కనీస మద్దతు ధరకి పంటల్ని అమ్ముకోవచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఇప్పుడు రైతులు పొందబోతున్నారు. నెక్స్ట్ చూడండి, యుఎస్ ఓపెన్ సింగిల్స్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో యానిక్ సిన్నర్ విజయం సాధించడం జరిగింది. ట్రోఫీని గెలుచుకున్నారు. మనకి గ్రాండ్ స్లామ్ అనేసి ఉంటుంది. సో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లో మొత్తం 4 ఉంటాయి. అందులో ఏమేంటి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి, అట్లానే ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి, అట్లానే వింబిల్డన్ అని చెప్పేసి, అలాగే యుఎస్ ఓపెన్ అని చెప్పేసి. అందులో ఇప్పుడు యుఎస్ ఓపెన్ అన్నటువంటిది, అందులో సింగిల్స్ టైటిల్ విజేత, మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే యానిక్ సిన్నర్. నెక్స్ట్ చూడండి, ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీ అన్నటువంటిది ఇప్పుడు మన భారతదేశంలో జరిగింది. అందులో మనం చూసుకుంటే మొదటి స్థానంలో సిరియా అన్నటువంటిది వచ్చింది. సిరియా జట్టుకి మొదటి స్థానం. ఆ తర్వాత 2వ స్థానంలోకి వచ్చేసరికి మారిషస్, 3వ స్థానంలోకి వచ్చేసరికి మన భారతదేశం అనమాట. దేంట్లో ఫుట్బాల్కి సంబంధించి ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నటువంటిది ఈసారి మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది, అది కూడా తెలంగాణలో. నెక్స్ట్ చూడండి, అల్జీరియా అధ్యక్షుడిగా ఆల్రెడీ ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి అబ్దెల్ మజీద్ టెబోనీ, ఈయన ఇంకొకసారి మళ్ళీ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. చూడండి, 94.7% ఓట్లు ఇతనే సాధించారు. నెక్స్ట్ చూడండి, కోవిడ్ టైంలో మనం గనక గమనిస్తే కొత్త యాంటీబాడీని సృష్టించడానికి మనం ఎంతో కష్టపడ్డాం. ఎందుకని, అన్ని వేరియంట్స్ మారుస్తూ ఉండటం వల్ల. కానీ ఇప్పుడు కోవిడ్లో అన్ని వేరియంట్లకు కళ్ళెం వేసేలాగా ఒక కొత్త యాంటీబాడీని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఏంటి అంటే ఇక్కడ స్పైక్ ప్రోటీన్ని ఉపయోగించుకొని కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ని కలిగిస్తూ ఉంటుంది కదా, ఆ నేపథ్యంలో బాధితుడి శరీరంలో యాంటీబాడీలు అనేవి ఉత్పత్తి అవుతాయి. అవి మన స్పైక్ ప్రోటీన్కి అతుక్కొని వైరస్ చర్యలకు అడ్డుకట్ట వేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కోవిడ్ బాధితులు అందించినటువంటి ప్లాస్మా నుంచి SC27 అనే ఒక యాంటీబాడీని తయారు చేశారనమాట. మరి ఇప్పుడు మనం చూస్తే కోవిడ్-19కి సంబంధించిన అన్ని వేరియంట్లలో అన్ని లక్షణాలని ఇది గుర్తించగలదు. వేగంగా మార్పులకు లోనయ్యే ఈ వైరస్ నుంచి రక్షణ కల్పించేటటువంటి ఒక టీకాని అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. నెక్స్ట్ చూడండి, రష్యాలో భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే వినయ్ కుమార్.
చంద్రుడి మీద చంద్రయాన్ 3కి సంబంధించిన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినటువంటి ప్రాంతానికి ప్రధాని సూచించిన ఏ పేరుని ఆమోదిస్తున్నట్టుగా అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అన్నటువంటిది ప్రకటించింది అంటే స్టేషన్ శివశక్తి. ప్రధాని మోదీ 2024 మార్చిలో ఏ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అన్నటువంటి దాన్ని స్వీకరించారు అంటే భూటాన్. హైతీ నుంచి భారత పౌరుల్ని తరలించడానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అంటే ఆపరేషన్ ఇంద్రావతి. 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరంని 2024 మార్చిలో ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీ. జాతీయ మహిళా కమిషన్ మానవ అక్రమ రవాణాను నివారించేందుకు ఒక భద్రతా దళంతో ఒక అవగాహన ఒప్పందాన్ని అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకుంది. మరి దేంతో అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 126వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరు అంటే ఫార్మర్ ఇండియన్ షూటర్ అయినటువంటి రణ్ధీర్ సింగ్. నెక్స్ట్ చూడండి, బెలారస్కి సంబంధించినటువంటి అరెనా సబలెంకా. ఈమె యుఎస్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకుంది. నవదీప్ సింగ్ రీసెంట్గా జావలిన్ త్రో అంటే రీసెంట్గా ప్యారిస్ పారాలింపిక్స్ అన్నటువంటి ముగిశాయి కదా, అందులో మెన్స్ జావలిన్ త్రోకి సంబంధించి F41 క్లాస్లో గోల్డ్ మెడల్ని సాధించారు నవదీప్ సింగ్. నెక్స్ట్ చూడండి, టైమ్ మ్యాగజైన్ అన్నటువంటిది రీసెంట్గా టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI లిస్ట్ 2024 అన్నటువంటిది ప్రకటించింది. మరి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపాక్టబుల్ ఫిగర్స్ని హైలైట్ చేశారనమాట. మరి ఇందులో కనుక గమనిస్తే మొత్తం 15 మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉన్నారు. అందులో యాక్టర్ అనిల్ కపూర్, అలాగే యూనియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్, అలాగే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయినటువంటి నందన్ నీలేకని వీళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్. అంతర్జాతీయ కార్మిక సంస్థ రీసెంట్గా వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సును నిర్వహించింది. ఎక్కడ అంటే జెనీవా. ఏ రాష్ట్రంలో? నాగి నక్తి అనే 2 పక్షి అభయారణ్యాల్ని కేంద్ర ప్రభుత్వం రామ్సర్ జాబితాలో రామ్సర్ లిస్ట్లో చేర్చింది అంటే బీహార్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, పొన్నం రత్తయ్య స్మారక పురస్కారాలకి సంబంధించి ఇది ఏంటి అంటే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ తండ్రి పేరు మీదుగా ఈ పురస్కారాలను ఏర్పాటు చేస్తే అందులో సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి చంద్రబోస్, అలానే బలగం ఫేం కళాకారులైనటువంటి కొమురమ్మ మొగిలయ్య వీళ్ళని ఈ స్మారక పురస్కారాలకి ఎంపిక చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.